హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో రాజ్ కావ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్య రాజ్తో అంటుంది, మనం ఒకసారి అనామికను కలిసి వద్దామండి అని అంటుంది. అప్పుడు రాజ్ అంటాడు, నువ్వు ఇంకా వాళ్ళిద్దరిని కలపాలని చూస్తున్నావా? నేను ఆమె దగ్గరికి నేను రాను, తనతో నేనేం మాట్లాడాలి? తన గురించి నువ్వు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇదంతా అనామిక ఓన్లీ డబ్బు కోసమే ఇలా చేస్తుంది. ఆ రోజు పెళ్ళి ఆగిపోతుంటే మనమే కదా వెళ్ళి 2 కోట్లు ఇచ్చాము. ఆ విశ్వాసం కూడా లేదు వాళ్ళకి. నేను వాళ్ళ దగ్గరికి వచ్చి నేనేం మాట్లాడతాను? నువ్వు అంతలా నువ్వు అనుకుంటే నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్. కావ్య అనామిక వద్దకి వస్తుంది. అనామిక అక్కడ చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. కావ్య రాగానే, నేను అనుకున్నాను మా అత్తగారింటి తరపు నుంచి ఎవరో ఒకరు వస్తారని నేను ముందే అనుకున్నాను అని అంటుంది అనామిక. అప్పుడు కావ్య నేను కూడా ముందే అనుకున్నా, నువ్వు కూడా అత్తవారింటి నుంచి ఎవరో ఒకరు వచ్చి నిన్ను ప్రాధేయపడాలని, క్షమాపణలు అడగాలని కోరుకుంటున్నావని నాకు కూడా అర్థమైంది అని అంటుంది కావ్య. కావ్య అనామికనే అడుగుతుంది, నువ్వు ఏ ఉద్దేశించి ఇదంతా చేస్తున్నావు? నీకంటే నేను పెద్దదాన్ని, ఇలా వచ్చాను. వచ్చి నిల్చున్నప్పుడు ఎలాంటి వారినైనా కూర్చోమనాలి అని కొంచెం కూడా సంస్కారం లేదా నీకు? నీకన్నా వయసులో పెద్దదాన్ని, నీ వరుసకు తోడికోడల్ని అవుతాను. నా ముందే నువ్వు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నావంటే నీ సంస్కారం అర్థమవుతుంది నాకు. మళ్ళీ దుగ్గిరాల కుటుంబానికి రావాలని అనుకోవట్లేదా నువ్వు అని అంటుంది కావ్య అనామికని. నువ్వు కవిని ఎందుకు జైలుకు పంపించాలనుకుంటున్నావు? తనతో కాపురం చేద్దామని లేదా అని అడుగుతుంది అనామికని. తనని కోర్టు వరకు రప్పించాను, ఎందుకంటే తను ఎండి పోస్టులో ఉండాలి, అలాగే తను చెప్పినట్టు వినాలి, అలాగే తను నాతో ఇక్కడికి వచ్చి ఉండాలి. నేను ఆ దుగ్గిరాల కుటుంబానికి రాను అని చెప్తుంది అనామిక. ఇదంతా నువ్వు డబ్బు కోసమే చేస్తున్నావు కదా. మీ అమ్మ వాళ్ళు నీతో అత్తవారింట్లో 10 లక్షల చెక్కు దొంగతనం చేపించారంటే వాళ్ళకి ఎంత అప్పు ఉందో నాకు అర్థమవుతుంది అని అంటుంది కావ్య. అప్పుడు అనామిక షాక్ అవుతుంది. అవును, నేను డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నాను. కవిని నా దగ్గరికి తీసుకొచ్చుకొని అందులో ఆఫీస్లో ఎండీని చేసి ఆ డబ్బులన్నీ కోట్లు సంపాదించి నా కాళ్ళ వద్ద తను కుమ్మరించాలి అనేసి ఇదంతా చేస్తున్నాను అని అంటుంది అనామిక. కావ్య, నువ్వు చాలా తెలివిగా ఆలోచించావు. నీకున్న తెలివి కవికి ఉంటే ఇప్పటికీ ఎప్పుడో అర్థమైపోయే తనకి ఇదంతా నేను డబ్బు కోసమే చేస్తున్నాననేసి. ఇదేదో ఆ కవి గారికి నువ్వు వెళ్ళి చెప్పు, అప్పుడైనా తనకి అర్థమవుతుంది. వాళ్ళ అమ్మ నాన్నకి కూడా చెప్పు, వాళ్ళైనా కవికి బుద్ధి చెప్పి నా కాళ్ళ దగ్గర పడేస్తారు అని అంటుంది అనామిక. అప్పుడు కావ్య, నువ్వు చేస్తుంది అన్యాయం అనామిక. మీ అమ్మ వాళ్ళు నిన్ను ఆడిస్తున్నారు, వాళ్ళ అప్పులన్నీ కట్టుకోవాలని నిన్ను కీలుబొమ్మను చేస్తున్నారు అని అంటుంది. అనామిక అంటుంది, నువ్వు వెళ్ళు, నాకు నిద్ర వస్తుంది, రేపు కోర్టులోనే చూసుకుందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కోర్టు ముందు న్యూస్ రిపోర్టర్స్ అందరూ ఉంటారు. కొంతమంది మహిళా సంఘాల వాళ్ళ వద్దకు వెళ్ళి, మీరు చేస్తుంది కరెక్టేనా? అనామిక చెప్పింది అన్ని నిజాలే అని మీరు నమ్ముతున్నారా అని అడుగుతుంది. అప్పుడు మహిళా సంఘాల వాళ్ళు, ఒక అమ్మాయి తన భవిష్యత్తు పాడు చేసుకోదు కదా, తన గురించి అట్లా అబద్ధం చెప్పుకోదు కదా అని చెప్తుంది. అప్పుడే అక్కడికి అప్పు వాళ్ళు వస్తారు. అప్పు దగ్గరికి న్యూస్ రిపోర్టర్స్ అందరూ వెళ్తారు. వెళ్ళి, మీకు కవికి అక్రమ సంబంధం ఉందట, అది నిజమేనా? మీకు ఎన్ని రోజులుగా నడుస్తుంది ఈ వ్యవహారం అని అంటుంది. అప్పుడు కనకం, మీరు ఒక అమ్మాయి గురించి నిజాలు తెలుసుకోకుండా ఇలా అనడం న్యాయమేనా? అసలు ఎవరు తప్పు చేశారు అని ఏం తెలుసు మీకు? అలాంటప్పుడు ఒక అమ్మాయిని మీరు ఎలా నిందిస్తారు అని అడుగుతుంది. న్యూస్ రిపోర్టర్ని అంటుంది, నువ్వు కూడా ఒక అమ్మాయివే కదా, ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడడానికి నీకేం అనిపించట్లేదా అంటే, మేము రిపోర్టర్స్ మేడం, మేము జరిగింది ప్రజలకు తెలియజేయడం మాత్రమే మా పని అని చెప్తుంది ఆమె. సరే, నిజాలు ఏమో ఆ దేవుడే నిరూపిస్తాడు, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అని కనకం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కోర్టు లోపల బోన్లో ఉన్న కవి దగ్గరికి అనామిక వచ్చి, ఇప్పటికైనా అర్థమైందా నా గురించి అని అంటుంది. అప్పుడు కవి అంటాడు, అర్థమైంది, బాగా అర్థమైంది. నీ కాపురాన్ని నువ్వు పాడు చేసుకోగలవని అర్థమైంది. నీ భర్త మనసులో నీ ప్లేస్ని మొత్తం చెరుపుకోగలవని నాకు అర్థమైంది. నీ గురించి టోటల్గా మొత్తం అర్థమైందిలే అని అంటాడు. జడ్జి గారు వస్తారు. వచ్చి, భార్యాభర్తలు ఎప్పటికైనా విడిపోవాలని ఈ భారత న్యాయస్థానం ఎప్పుడూ కోరుకోదు. అలాగే మీరు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. భార్యాభర్తలు ఇద్దరు ఇప్పటికైనా కలిసి ఉంటామని ఒప్పుకోండి.
నేను మాట్లాడతాను, మీకు విడాకులు రాకుండా చూస్తాను అని చెప్తాడు. అనామికను జడ్జి అడుగుతాడు, నీకు ఓకేనా అమ్మ విడాకులు? నీ భర్తతో కలిసి ఉండాలని కోరుకుంటున్నావా నువ్వు అని అడుగుతాడు. అవును అని అంటుంది అనామిక. బట్ వన్ కండిషన్ ఏంటంటే తను నా కాళ్ళ దగ్గరికి రావాలి, తను నా కాళ్ళను పట్టుకొని క్షమాపణ అడగాలి, అలాగే తను ఆఫీస్ వర్క్ చేయాలి, ఇలా కవితలు రాసుకుంటూ ఉండొద్దు, నేను చెప్పినట్టు వినాలి, అలాగే ఆ అప్పుతో మొత్తమే స్నేహం బంద్ చేయాలి అని చెప్తుంది అనామిక. అప్పుడు జడ్జి అంటాడు, నీ కాళ్ళు పట్టుకోపోతే అని అంటాడు. నా కాళ్ళు పట్టుకోపోతే తన జైలుకి పంపించండి అని అంటుంది. అప్పుడు జడ్జి అంటాడు, తను జైలుకి వెళ్తే నీకు భర్త ఉండడు కదా అమ్మ అని అంటే, నాకు భర్త లేకపోతే మళ్ళీ వస్తాడు కదా, అప్పటికి బుద్ధి వస్తుందిలే అతనికే అని అంటుంది అనామిక. అప్పటికి తన మనసులో నువ్వు ఉండవు కదా అమ్మ అని అంటాడు. అదంతా నాకు తెలియదు, ఈ అప్పును మాత్రం శిక్షించండి, ఈ అప్పును ఈ బోన్లో నిలబెట్టి జైలుకు పంపించండి అని అంటుంది అనామిక. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో కవి తరపున వచ్చిన లాయరు, మా దగ్గర ఓ సాక్ష్యం ఉంది, అది ఇప్పుడు వచ్చి బోన్లో నిల్చొని మాట్లాడుతుంది అని అంటూ కావ్యని పిలుస్తాడు. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.